అందరికీ ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్కి సంబంధించి లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా మనకి డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూసేది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వర్క్స్ అండి. ఈ పైప్ లైన్ చూస్తున్నారు కదా, ఇదంతా వాటర్కి అనమాట. చాలా పెద్ద పైప్స్ ఇవన్నీ వాటర్కి. అలాగే మనకు అక్కడ కింద పోసినారు కదా దిమ్మలాగా కాంక్రీట్, అది పీసీ అనమాట. ఇది వచ్చేసి మొత్తం ఈ పీసీ అంతా నీట్గా కింద అంతా పోసుకెళ్ళిపోయి ఫస్ట్ ఏంటంటే ఈ నేలంతా నీట్గా చేసుకొని తర్వాత దాని మీద ఇసుక పోసుకొని దాన్ని నీట్గా చేసుకొని దాని మీద పీసీ అయితే పోస్తారండి. ఈ పీసీ పోసిన తర్వాత దీని మీద మనకి ఏంటంటే ఈ రాడ్ బెండింగ్ చేసుకొని తర్వాత క్రాఫ్టింగ్ రెండు వైపులా చెక్కలు పెట్టుకొని ఆ చెక్కల లోపల కాంక్రీట్ అయితే పోస్తారు. తర్వాత ఒక గోడలాగా ఏర్పడుతుంది. పైన అయితే మనకు స్లాబ్ అయితే పోయేస్తారు. వెంటనే మనకి ఏంటంటే డ్రైనేజ్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ప్రజెంట్ వర్క్స్ అయితే ఎక్కడ ఆగడం లేదండి. ఈ మనకి డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. చూస్తున్నారు కదా వర్క్స్. నేను వచ్చేసి ఈ వీడియో సాటర్డే తీస్తున్నాను. ఇది వచ్చేసి మనకి మ్యాన్ హోల్కి అయితే అక్కడక్కడ ప్లేస్ అయితే వదిలింటారండి. ఇదంతా మనకు మ్యాన్ హోల్కి ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా మనకు లేటెస్ట్గా పోస్తున్నారు. ఇవన్నీ ప్రజెంట్ ఇప్పుడు కూడా పోస్తున్నారు, అది కూడా మీకు చూపిస్తాను. మొత్తం మనకు అమరావతి పనులు కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి వర్క్ కూడా అదే శరవేగంగా అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా వర్క్స్ అయితే ఆగడం లేదండి. ప్రతిదీ కూడా బేసిక్స్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మొత్తం ఫినిషింగ్ ఈ కొన్ని వర్క్స్ అయితే ఫినిషింగ్, ఈ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కానీ అలాగే వాటర్ పైప్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోవడానికి వచ్చాయి. చూస్తున్నారు కదా, ఆ గ్యాప్ మనకి ఏంటంటే మ్యాన్ హోల్కి అయితే ఆ గ్యాప్స్ అయితే పెట్టున్నారండి. ప్రజెంట్ ఇప్పుడే రెండు వైపులా ఐరన్ రాడ్స్ పెట్టుకొని చెక్కల్లాగా దీంట్లో అయితే మనకి ఇటు అటు పోకుండా మొత్తం మనకు ఆ ప్రైమరీ కాంక్రీట్ అయితే ఇప్పుడే పోస్తున్నారండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది పోసి. అక్కడ ఫ్రంట్ అయితే ఇప్పుడే పోస్తున్నారు. ఏంటంటే ఒక దగ్గర పోసిన తర్వాత దాని అంతా మొత్తం నీట్గా చేసుకొని మళ్ళీ వేరే దగ్గర అయితే చేస్తున్నారు. మళ్ళీ ఆ తర్వాత వేరే దగ్గర అలా పోసుకుంటూ వెళ్తున్నారు స్ట్రైట్గా. చూడండి, ఇప్పుడే పోసారు. ఇది జస్ట్ ఒక 3 minutes అవుతుంది అంతా పోసి. మొత్తం నీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక చెక్కలాగా పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు నీట్గా చేసి పెట్టుకున్నారు కదా, అక్కడ వరకే కాంక్రీట్ పడడానికి మొత్తం చెక్కలు అడ్డం పెట్టుకొని అందులో అయితే పోసుకొని తర్వాత దాన్ని మొత్తం నీట్గా ఒక లెవెల్కి అయితే చేసుకుంటారు. ఇప్పుడు ఆయన చూడండి, ఇసుక అయితే మొత్తం నీట్గా ఒక లెవెల్కి చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇసుక పోసుకొని దాని మీద నీట్గా చేసుకున్నారు కదా, అక్కడక్కడ దిబ్బున్న దాన్ని కూడా ఒక లెవెల్ అయితే చేసుకుంటున్నారు. సో మనకి ఏంటంటే ఆ మిషనరీ త్రూ మనకైతే కిందకు వచ్చి పడిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే మోసుకొని వచ్చి కింద పోసేటోళ్ళు, ఇప్పుడు అలా లేకుండా డైరెక్ట్ పైనుంచే పైపులు పెట్టేసి కిందకైతే పోసేస్తున్నారండి ఆ మిషనరీలో మిక్స్ చేసుకొని. అక్కడైతే చెక్క అడ్డం పెట్టుకుంటున్నారు అనమాట, ఎందుకంటే ఇక్కడ పోసిన ఇవన్నీ కూడా అటు పోకుండా. తర్వాత మళ్ళీ అటు సైడ్ నుంచి మొత్తం నీట్గా చేసుకొని అక్కడ మళ్ళీ పోసుకుంటారు. అటు రెండు వైపులా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా జరుగుతుంది. ఆల్మోస్ట్ రైట్ అయితే ఆ పైన స్లాబ్ వర్క్స్ కూడా అయిపోయి. ఈ లైన్ మొత్తం మనకి ఏంటంటే స్లాబ్ వర్క్ అక్కడక్కడ ఉంది. కొన్ని దగ్గరలో మనకి పీసీ పోసేసి స్లాబ్ వర్క్ రీసెంట్గా పోసి ఉన్నారు. సో ఇప్పుడైతే మనకు ఆ పైప్స్ని అయితే దానికైతే అటాచ్ చేస్తున్నారండి. పైనుంచి ఆ పీసీ కాంక్రీట్ అవి సిమెంట్ అవి పోయడానికి కిందకైతే. ఆ పైప్ని అయితే దానికి కట్టేస్తారు. కట్టేసి ఒక అతను ఇక్కడ పట్టుకుంటే మొత్తం అందులో నుంచి కిందకు వచ్చి వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ పోసేసుకుంటారు. అమరావతి పనులు ఎక్కడ ఆగడం లేదండి. అంటే పర్మిషన్ వచ్చిన దగ్గర ప్రతి దగ్గర కూడా వర్క్ మాత్రం ఒక ఫాస్ట్గా జెట్ స్పీడ్లో అయితే జరుగుతుంది. ఎందుకంటే టార్గెట్ ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటిలోగా కంప్లీట్ అయిపోవాలని. ఎందుకంటే మనకు రీసెంట్గా మనకు మోడీ గారు వచ్చినప్పుడు కూడా 3 yearsలో కంప్లీట్ చేయాలన్నట్టు మాట్లాడారు కదా, దానికి తగ్గట్టనే వర్క్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. చూడాలి 3 yearsలో అమరావతి ఎలా ఉండబోతుందో ఏంటనేది. అందరూ కూడా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారండి. ఈ అమరావతి అంటే ఈ వర్కులతో ఈ వెహికల్తో పెద్ద పెద్ద మిషనరీలతో అయితే కలకలాడుతుందండి. ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకొక 3 years అనేది 2027లో చూడాలి ఎలా ఉంటుంది ఏందో మార్పులు. కదా అందులో నుంచి డైరెక్ట్గా ఆ పైపులోకి వచ్చేస్తుంది. అతను ఎక్కడ కావాలో అక్కడైతే ఆ పైప్ని అయితే మూవ్ చేస్తున్నాడు. నేను సాటర్డే ఆఫ్టర్నూన్ 1:30కి 12
12:40 అయిందండి. 12:40కి అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఎక్కడ కూడా ఇంత ఎండ అయినా కూడా వర్క్ ఆపడం లేదండి. ఎండలో కూడా వర్క్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. మొత్తం ఏంటంటే ఇతను పోస్తున్నాడు, అతను ఏంటంటే దాన్ని మొత్తం నీట్గా అయితే సర్దేస్తున్నాడు కిందకి జారేటట్టు. ఇంకా పోసినప్పుడు ఒకే దగ్గర గుట్లు పడిపోద్ది కదా, అలా లేకుండా దాన్ని జరిపేస్తున్నాడు. తర్వాత ఎండిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. వెంటనే జరిపేస్తే ఏంటంటే ఆ ఫ్లోలో మొత్తం నీట్గా అయితే సెట్ అయిపోతుంది. ఈ చెక్క పెట్టుకున్నంత వరకు పోసుకుంటారు ఇలా. ఇదంతా కూడా ఒక లెవెల్ చేసుకొని మళ్ళీ ఏదైతే చెక్కలు అవంతా ఇటు పక్క తీసుకుని వచ్చి ఇవన్నీ పోసుకెళ్ళిపోతారండి. ఇప్పుడు ఏంటంటే ఆ కింద మొత్తం నీట్గా చేసుకొని తవ్విన దాన్ని తర్వాత దాని మీద ఇసుక పోసుకొని దాన్ని ఒక లెవెల్లో చేసుకొని దాని మీద పీస్ అనేది పోస్తారు. ప్రజెంట్ అయితే ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా ఆల్మోస్ట్ ఆల్ రైట్ స్లాబ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా అంటే చాలా అయిపోయింది. ఇప్పుడు మీకు చూపించేది లెఫ్ట్ సైడ్ నేను మాకు ఈ డ్రైనేజ్ సంబంధించిన మీకు 10 డేస్కి ఒకసారి అయితే అప్డేట్ ఇస్తుంటానండి. ప్రజెంట్ ఎలా ఉంది వర్క్ స్టేటస్ ఏంటి అనేది కూడా చూస్తున్నారు కదా. కింద లోడిన స్థలాన్ని మొత్తం నీట్గా చేసుకొని ఇసుక అయితే చూడండి, అక్కడక్కడ ఇసుక అయితే పోసి పెట్టేసుకున్నారు. ఆ ఇసుకని మొత్తం కింద ఒక లెవెల్ అయితే చేసుకుంటారు ఆ పీసీ పోయడానికి. మొత్తం పీసీ పోయడానికి అయితే ఒక లెవెల్ అయితే చేసుకుంటారు. సో పక్కన మనకి ఏంటంటే ఐరన్ అక్కడక్కడ గుచ్చిపెట్టుకున్నారు కదా, అదంటే వాళ్ళ కొలతలండి. నీట్గా అక్కడ వరకు పోసుకోవాలన్నట్టు, సైడ్లు పోకుండా. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.